సింగిల్ సింగిల్ కమల్ ధామ్ లోటస్ టెంపుల్. ఇది రంగారెడ్డి జిల్లా చిలుకూరు సమీపంలోని హిమాయత్ నగర్ జంక్షన్ వద్ద ఉన్న ఒక అందమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఉంది. ఈ ఆలయం ఒక పెద్ద కొలను మధ్యలో వికసించిన తామర పువ్వు ఆకారంలో నిర్మించబడింది. దీని చుట్టూ పచ్చని ప్రకృతి మరియు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఈ ఆలయంలో 6 ప్రధాన దేవతామూర్తులు కొలువై ఉన్నారు. 1 శ్రీ స్వామినారాయణ, 2 శివుడు నర్మదేశ్వర శివలింగం అని పిలుస్తారు, విష్ణువు, గణపతి, పార్వతీదేవి, సూర్య భగవానుడు. ఈ ఆలయంలోని శివలింగాన్ని నర్మదేశ్వర శివలింగం అని పిలుస్తారు. దీనిని నర్మదా నది ఒడ్డు నుండి తీసుకొని శ్రీ పురుషోత్తం బాయ్కి బహుమతిగా ఇచ్చారని చెబుతారు. ఈ లింగంపై సహజ సిద్ధంగా యజ్ఞోపవీతం, రుద్రాక్షమాల వంటి గుర్తులు ఉండడము విశేషము. శివలింగం వెనుక భాగంలో స్వామినారాయణ వారి విగ్రహం ఉంటుంది. 1781లో గుజరాత్లో జన్మించి 11 ఏళ్ల వయసులో నీలకంఠగా భ్రమణం చేసి ధర్మం, అహింస, బ్రహ్మచర్యాన్ని ప్రచారం చేశారు. బ్రిటిష్ రాజ్లో కుల వ్యవస్థ వ్యతిరేకించి పేదలకు ఆశ్రయం ఇచ్చి 6 పెద్ద మందిరాలు నిర్మించారు ఈ స్వామినారాయణ గారు. తెలంగాణ హెరిటేజ్ మ్యూజియం గన్ ఫౌండరీలోని హైదరాబాద్లోని ఆర్బిట్స్ ప్రాంతంలో ఉంది. ఇది 1976లో నీటిపారుదల శాఖ శ్రీశైలం పివిలియన్గా నిర్మించబడింది మరియు 1990వ సంవత్సరంలో పురావస్తు శాఖకు అప్పగించబడింది ఈ మ్యూజియం. ఆర్కియాలజికల్ మ్యూజియం అన్నమాట. మనం ఫస్ట్ చూస్తున్న గ్యాలరీ ఆర్ట్ త్రూ ఏజెస్ అనే గ్యాలరీలో ఉన్నాం. ఏ గ్యాలరీలో ఉన్నాం? అంటే మనకి ఫస్ట్ లైక్ కళలు ఎలా తయారైనాయి, ఫస్ట్ వాళ్ళు ఏ దాంతో పదార్థాలను చేసి ఎలా వాడుతుంటేనో మనం ఈ మ్యూజియంలో చూస్తాం. ఈ గ్యాలరీలో ఫస్ట్ వాళ్ళు మట్టితోని తయారు చేస్తుండే. అప్పటి కాలం ఆది మానవులు రాజుల టైంలో మట్టి పాత్రలను, మట్టి బొమ్మలను తయారు చేసి, అప్పుడు మట్టి ఎక్కువ వాళ్ళకి అవైలబుల్ ఉండే కాబట్టి మట్టితో తయారు చేస్తారు.
వర్క్ బొమ్మలతో ఆడతారు, ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ చెక్క. కానీ అప్పటి టైంలో వాళ్ళకి మట్టి అవైలబుల్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫస్ట్ మట్టితోని వాళ్ళు బొమ్మలు తయారు చేసుకొని వాళ్ళు వాడుకుంటుండే అనమాట. సో మనకి ఇక్కడ ఇండస్ వ్యాలీ గురించి ఎంతమంది చదివారు? పేరు కూడా ఎవరన్నా విన్నారా? ఇండస్ వ్యాలీ అనేది మన భారతదేశంలోనే మొట్టమొదటి నాగరికత. ఇప్పుడు మనకి ఎలా అయితే డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో, ఇవన్నీ వాళ్ళు ఎన్నో వేల క్రితమే వాళ్ళన్నీ కట్టుకొని ఉండే. సో మనకి అక్కడ వాడిన గాజులు కానీ కమ్మలు కానీ నెక్లెస్లు కానీ మనకి చెక్కతోని లైక్ మట్టితోని చేసినవి ఇక్కడ మనకి కనిపిస్తాయి. మీరు అవి చూడండి. వాళ్ళు మట్టి తర్వాత స్టక్కో అనే పదార్థాన్ని వాడారు. స్టక్కో అంటే మనకి చున్నపు రాయి, చున్నపు రాయి, లైమ్ స్టోన్, అలాంటి దాన్ని వాడి వాళ్ళు డెకరేటివ్ ఫ్రాగ్మెంట్స్, ఇప్పుడు మనం ఇల్లు కడితే నార్మల్ ఇల్లు కట్టి ఊపం కదా, డెకరేషన్ చేస్తాం కదా, సో వాళ్ళు అది వాడారు. దాని తర్వాత వాళ్ళు రాయికి వచ్చారు. రాయి వాడడం అనేది స్టార్ట్ చేశారు. తర్వాత మెటల్ వాడారు, తర్వాత వుడ్, ఇవి వాడడం వాళ్ళకి స్టార్ట్ అయింది. సో మీరు ఇదంతా చూడండి. ఇంకా ఈ మ్యూజియం మనకి ఎలా వచ్చిందంటే, నాగార్జున సాగర్ డ్యామ్ ఎంతమందికి తెలుసు? నాగార్జున సాగర్ తెలుసా? పేరు విన్నారు ఎప్పుడన్నా? సో నాగార్జున సాగర్ డ్యామ్ త్రవ్వకాలలో ఏమైందంటే, డ్యామ్ కట్టే ముందు కొన్ని త్రవ్వకాలు అనేవి జరగాలన్నమాట. అది జరిగిన త్రవ్వకాలలో బయటపడ్డ వస్తువులే ఇవన్నీ. సో మీరు జాగ్రత్తగా చూడండి. మనకి ఈ వస్తువులు ఈ హైదరాబాద్లో కాదు, సాలార్జంగ్ మ్యూజియంలో కూడా ఇలాంటి వస్తువులు మనకు దొరకవు. ఇంకా డ్యామ్ కట్టేటప్పుడు ఎలా అయితే లైక్ త్రవ్వకాలు ఎలా అయితే జరిగాయో మనకు ఆ ఫోటోలో కనిపిస్తుంది. మీరు అన్నింటినీ జాగ్రత్తగా చూసి ఏదన్నా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను మీతో ఇక్కడనే ఉంటాను. ఓకేనా? చూడండి, కానీ గ్లాస్ పైన చేయి పెట్టి ఒత్తడం అయితే చేయొద్దు. ఓకేనా? కీప్ యువర్ హ్యాండ్స్ బ్యాక్ పెట్టి చూసుకుంటే వెళ్ళండి అంతే. గన్ ఫౌండరీ ప్రాంతం 1786లో ఫ్రెంచ్ జనరల్ మిషెల్ రేమండ్ చేత నిర్మించబడింది. నిజాం కాలంలో ఇక్కడ ఫిరంగులు, ఆయుధాలు తయారు చేసేవారు మరియు తోప్కా సాంచా అని పిలిచేవారు. ఇది హైదరాబాద్లోని ఏకైక ఫిరంగి తయారీ కేంద్రం మరియు ప్రస్తుతం వారసత్వ నిర్మాణంగా కాపాడబడుతుంది. ఈ మ్యూజియంలో ఏలేశ్వరం, శ్రీశైలం జలాశయాల నుండి సేకరించిన కళాఖండాలు, పురావస్తు వస్తువులు ప్రదర్శించబడతాయి. తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుండి కూడా సేకరణలు ఉన్నాయి. ఇది గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం ప్రతిరూపంలో హెరిటేజ్ డిపార్ట్మెంట్, గన్ ఫౌండరీ, హైదరాబాద్లో ఉంటుంది. గన్ ఫౌండరీ హెరిటేజ్ మ్యూజియంలో వివిధ రకాల థీముల ఆధారంగా గ్యాలరీలను విభజించబడ్డాయి. ఇవి ప్రీ హిస్టారిక్, మెగాలిథిక్, ఇనుపయుగం వంటి కాలాలను ప్రతిబింబిస్తాయి.
ఇది వచ్చేసి మనకి ఆది మానవుని గ్యాలరీ. ఆది మానవుడు వాడిన స్టోన్స్ కానీ చిన్న చిన్న రాళ్ళు లేదా అవి కట్టెలలో ఎలా పెట్టి వాడాడో అవి మనకి గ్యాలరీలో ఉంటాయి. ఓకేనా? మనకి ఇక్కడ 3 ఫేజెస్ ఉంటాయి, పేలియోలిథిక్, ఈథోలిథిక్, ఇంకా నియోలిథిక్ అనేది. ఈ 3 ఫేజ్లలో ఆది మానవుడు వాడింది రాయే. హంటింగ్ చేసుకోవడానికైనా ఏ పర్పస్ కోసమైనా ఆయన టూల్ వచ్చేసి రాయే. ఈ మధ్య మనం కత్తులు అన్ని వాడతాం కానీ ఆయనకి వచ్చి వాడింది రాయే. సో ఆయన ఎలా రాయిని వాడాడో, ఎంతెంత సైజ్, ఎంతెంత షేప్ రాయిని ఎలా వాడాడో మీరు అవన్నీ చూడవచ్చు. ఓకేనా? ఇంకా మీరు చాలా మంది టీచర్స్ ఏం చేస్తారు? పెయింటింగ్ చేస్తారా, సినిమాలు చూస్తారా, బుక్స్ చదువుతారా, ఏం చేస్తారు మీరు అందరూ? సో మీరు అక్కడ ఫోటో చూస్తే అక్కడ ఫోటో కనిపిస్తుందా మీకు? బిలియన్స్ ఉన్న ఫోటో పెట్టుకోవాలి. అయితే ఆది మానవుడు ఖాళీ టైంలో అలా కేవ్స్ లో పెయింటింగ్ చేస్తుండే అనమాట. ఓకేనా? మీరు అందరికీ పెయింటింగ్ వేస్తే ఎలా చేస్తాం? ఎందుకంటే కలర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. అప్పుడు ఎలా చేస్తుండే ఆయన? జంతువుల రక్తం కానీ రసం కానీ ఇంకా కొన్ని రాళ్ళని చేసి వాడుతుంది. అవి వాళ్ళు చేసిన పెయింటింగ్స్ అనమాట. దాన్ని చూసి మనకి వాళ్ళ లైఫ్ హిస్టరీ కూడా చెప్పొచ్చు. అప్పటి కాలంలో ఎలాంటి జంతువులు ఉండే, వాళ్ళ పనులు ఎలా అవుతుండే, అవన్నీ మనం ఆ పెయింటింగ్స్ లో చెప్పొచ్చు. ఆ పెయింటింగ్స్ ని మనం రాక్ పెయింటింగ్స్ అంటాం. ఏమంటాం? సో మీరు ఈ గ్యాలరీని అంతటిని చూడండి, తర్వాత మనం వేరే గ్యాలరీకి వెళ్దాం. ఒకటి ఇప్పుడు మనం ఈ మ్యూజియంకి రావడానికి కారణం ఏంటంటే ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మన దాదాపూరు, కొత్తపల్లి, బట్లకందాల నుంచి ఎగ్లిమెంట్ సైట్స్ చాలా ఉన్నాయి. ఓకేనా? మనకు బుర్కగడ్డ దగ్గర మనకు ఆల్రెడీ మేము చెప్పినట్టు పేలియోలిథిక్ అంటే కదా, పాతరాతిలో అప్పటి మనకు దొరికింది అక్కడ. ఓకేనా? తర్వాత జొన్నపండ దగ్గర దొరికింది. అట్లాగే ఇంకోటి కొత్తపల్లి కొంచెం ముందరకు పోతే కనకలమ్మ గుర్తుంది కదా, కొత్తపల్లి పిల్లలకు తెలిసి ఉంటుంది కదా, అక్కడ కూడా ఉన్నాయి. ఓకేనా? సో మన చుట్టుపక్కల చాలా ఎగ్లిమెంట్ సైట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ బాగా పరిశీలించండి. పరిశీలించిన తర్వాత మన చుట్టుపక్కల ఏమన్నా ఉంటే మీరు పరిశీలించండి. ఇస్ ఇట్ ఓకే? అర్థమవుతుందా? ఇంకా మీకు ఒక సజెషన్ నేను ఏం చెప్తానంటే, మీరు ఊళ్ళల్లో మీకు పొలాలు అవి ఉంటాయి కాబట్టి వ్యవసాయం, మీకు అక్కడ ఇలాంటి రాళ్ళు ఏమన్నా దొరికితే తెచ్చి మీ సార్ వాళ్ళకి చూపించండి. అట్లానే అన్ని రాళ్ళు తెచ్చి చూపించకండి. ఇక్కడ రాళ్ళు ఎలా ఉన్నాయో, ఎలాంటి షేప్స్ లో ఉన్నాయో ఆ షేప్స్ ని మీరు చూడండి. అందుకోసమే చిన్నగా ఉన్నాయా, పెద్దగా ఉన్నాయా, ఏ పీరియడ్ లో ఎలా వాడారో అవి చూసి మీ సార్ కి తెచ్చి చూపించండి. అలాంటివి ఉంటే మేము తెచ్చి మ్యూజియంలో పెడతాం. ఓకేనా? లేకపోతే మీ స్కూల్లోనే ఒక మ్యూజియం తయారు చేయించి సార్తో మీ స్కూల్ మ్యూజియంలో కన్నా పెట్టుకుందాం. ఓకేనా? ఈ మ్యూజియంలో ప్రీ హిస్టారిక్ కాలం నుంచి సేకరించిన మట్టి పాత్రలు, మట్టితో తయారు చేసిన శిల్పాలు మనం చూడవచ్చు. ఆ తర్వాత కాలక్రమేణా ఎలాంటి మార్పులు జరిగాయి అనేది కూడా ఈ మ్యూజియంలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముందుగా మట్టి పాత్రలు, మట్టి శిల్పాలు, ఆ తర్వాత సున్నంతో తయారు చేసిన శిల్పాలు, వస్తువులు మనం చూడవచ్చు. ఆ తర్వాత వుడ్డు, రాళ్ళతో చేసిన శిల్పాలు, పనిముట్లు, అనేక రకాలను మనం ఇక్కడ చూడవచ్చు.
ఇక్కడ రాళ్ళతోనే బాగా చేసేది. ఓకేనా? తౌసీఫ్ పాతకాలం వస్తువులు చూసిరా, పాటలు అక్కడ కత్తి అవన్నీ కనిపిస్తున్నాయా? ఎక్కడ దొరికినాయండి ఇవి? చిన్న మారూరు అని మహబూబ్నగర్ జిల్లాలో ఉంటుందంట. ఇంకో పార్ట్స్ ఇంకో ఇక్కడ ఇచ్చి చూడండి రా, వనపర్తి జిల్లా చిన్నబాల్ మండలంలోని చిన్న మారూరు ఒక చిన్న గ్రామంలో అక్కడ తవ్వకాలు జరుగుతుంటే తవ్వుతుంటే ఇవన్నీ దొరికినాయి అన్నమాట భూమిలో. ఇవన్నీ మన మహబూబ్నగర్ దగ్గర ఒక ఊళ్ళో దొరికినాయి. ఇవన్నీ చూస్తారా? మీ పొలంలో తవ్వుతుంటే ఏమైనా దొరికినాయా? దొరికితేనేమో హిస్టారికల్ ప్లేస్, దొరకలేదు కాబట్టి హిస్టారికల్ కాదు అన్నమాట. మీరు నెక్స్ట్ టైం మీ ఊరికి వెళ్ళి అలాంటివి దొరికితే మీ టీచర్స్ కి తెచ్చి చూపిస్తారా? సో మనం ఇప్పుడు ఉంది మెగాలజిక్ గ్యాలరీ. ఏం గ్యాలరీ? ఈ గ్యాలరీ స్పెషాలిటీ ఏంటంటే చనిపోయిన వాళ్ళని ఎలా వాళ్ళు సమాధి చేస్తుండే అప్పటి కాలం వాళ్ళు, అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ ఒక స్టోన్ కాఫిన్ ఉంది. మనం ఇప్పుడు కాలంలో ఏం చేస్తాం, ఎవరన్నా చనిపోతే మట్టితో పెడతాం, లేకపోతే కాలుస్తాం. కానీ వాళ్ళు అలా కాలవకపోతుండే, అలా శవపేటికల్లో పెడుతుండే, లేదంటే మట్టిలోనే పూజ చేస్తుండే. ఇంకా మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు కూడా పెడతాం కదా, వాళ్ళ కోసం వాళ్ళు వచ్చి తింటారు, కాకి వచ్చి తింటారు అనేది. సో వాళ్ళు కూడా అప్పటి కాలంలో అలా కుండలలో వాళ్ళకి నచ్చినవి పెడుతుండే. ఇంకా వాళ్ళు మళ్ళా జన్మలో బ్రతుకుతారు, మనిషిలాగా పుడితే ఒకవేళ వాళ్ళకి బియ్యము, పప్పులు, పల్లీలు అవసరం ఉంటాయని అలా కుండలలో వాళ్ళు దాస్తుండే. ఇంకా వాళ్ళకి అవసరమైన వ్యవసాయానికి అవసరమైన పనిముట్లను కూడా దాపెడుతుండే. ఇంకా మనం చూస్తే నార్త్ ఇండియాలో వాళ్ళకి ఇష్టమైన పెట్స్ని, కుక్కలని, గాడిదలని కూడా వాళ్ళతో సమాధి చేస్తుండే, ఎందుకంటే మళ్ళా జీవితంలో వాళ్ళకి అవి తోడొస్తాయని. సో ఇదంతా చూస్తే మనకి సమాధికి సంబంధించిన గ్యాలరీ. సో మీరు చూడండి, చూసేదని డౌట్ ఉంటే అడగండి. ఇవన్నీ మనకు దొరికినాయి మళ్ళీ తెలంగాణలోనే, ఎక్కడ కాదు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే అప్పుడు వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ పైన నమ్మకం ఉండేది, అంతే కదా. దీన్ని బట్టి వాళ్ళకి ఏమంటే వాళ్ళు మళ్ళీ పుడతారని ఒక నమ్మకం ఉంది. ఇష్టమైన వస్తువులు ఉంటాయి నాకు వాళ్ళు అప్పుడు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ చనిపోతే ఎలక్ట్రిక్ దాంట్లో కూడా పెడుతున్నాం కదా, వాళ్ళకి ఏంటి ఇష్టమైన వస్తువులని, ఇష్టమైన వాటిని పెడితే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి మనతో ఉంటారు అనే ఒక బిలీఫ్. అంతే, అర్థమైందా? అప్పుడు ఎట్లా చేసేది అంతా మోడల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఓన్లీ మన తెలంగాణలోనే దొరికింది. ఇవి ఒకసారి పైన చూడండి, ఒకసారి అక్కడ అది ఆది మానవుల సమాధులు పెట్టి అట్లా ఉంటాయి. ఇగో ఎస్పెషల్లీ దాదాపూర్ వాళ్ళు, బట్ల చెందారం వాళ్ళు చూడండి ఒకసారి. దాదాపూర్ అండ్ బట్ల చెందారం కొత్తపల్లి వాళ్ళు మన దగ్గర ఉంటే ఫస్ట్ ఇది ఒకే ఒకసారి చాలా చూసుకోండి. పెద్దకుండా వాటర్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసేవారు. వాటర్ ఇంత బాగా ఉండే
చాలా ఉన్నాయి. ఇలా